ప్రజలారా, మా ప్రాంతీయ నివాసులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయములో మీ మధ్యకు విచ్చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉండగా, మీరు ఏ పనిలో ఉన్ననో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడయుండి నరవతారుగా ఈ లోకములోనికి కన్యక గర్భము గుండా దిగవచ్చి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ విషయం గురించి మనం అధ్యయనం చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సమస్త మహిమను విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఏమిటి ఆ మహిమ అని ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అత్యున్నత సింహాసనమును విడిచిపెట్టారు. కోటాను కోట్ల దేవదూతుల యొక్క గాన ప్రతిగానాలు విడిచిపెట్టారు. 24 పెద్దలను విడిచిపెట్టారు. అంతకు మించి దేవాది దేవుడైన తన తండ్రి అయినటువంటి ఆయనతో ఉండేటువంటి భాగ్యమును విడిచిపెట్టారు. తన సమస్త మహిమను విడిచిపెట్టి నరవతారిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకు ఆయన వచ్చి ఉన్నాడు అని ఆలోచన చేస్తే, లేఖనము చెప్పుచున్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని లేఖనము సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులరా, ప్రతి ఒక్క మానవుడు పలు విభాగాలుగా కర్మ పరులై పాపులై ఉండి పాపములోనే జీవిస్తూ, పాపములోనే మరణిస్తూ, పాపములోనే మరి నశించిపోవచ్చు, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దేవుని పోలికలోను దేవుని స్వరూపములోను చేయబడినటువంటి మానవుడు నశించిపోవడం, నిత్య నరకములోనికి వెళ్ళిపోవడం దేవాది దేవుని యొక్క చిత్తము కాదు. అవును ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే మనం నశించిపోవడం దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారే నరవతారిగా ఈ లోకములోనికి దిగవచ్చి ఉన్నాడు. ఆయన నీల పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై అన్యాయపు తీర్పునందున వాడై శిలువ మ్రానుపైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులుగా ఒలికించి యేసుక్రీస్తు వారు శాపగ్రహిగా శిలువలో మరణించి ఉన్నారు. అవును ప్రియులారా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి ఆయన పరలోక రాజ్యమునకు వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. అవునండి, ఈ లోకము అశాశ్వతమండి. శాశ్వతమైనది దేవుని రాజ్యము మాత్రమే. ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక సమయమున ఈ లోకమును విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. శాశ్వతమైనది దేవుని రాజ్యము మాత్రమే. కాబట్టి ప్రియులారా, ఆ దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఈ లోకములో ఉండగానే మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని యొద్దకు రావాలి. వారు కలిగి ఉన్నటువంటి ప్రతి పాపమును దేవుని ఎదుట ఒప్పుకుని ఆయనను తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినట్లయితే దేవుడు మనలో ప్రతి పాపముల నుంచి విడిపించి పరిశుద్ధులుగా తీరుస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రియులరా, సమయమును పోనివ్వక యేసు చెంతకు చేరాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన